ప్రభు నామములో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. జేజీఎం పెనియల్ గాస్పెల్ చర్చెస్ లో ఉన్నటువంటి విశ్వాసులందరికీ, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కొరకై మనకు ఇవ్వబడిన వాగ్దానం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 100వ కీర్తన 5వ వచనం నేను చదివాను. గనుక ఈ యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి, మీ పిల్లలకు తోడుగా ఉండి, మీ జీవితాలను ప్రభావితం చేయాలని, తరతరములకు ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని కృప ద్వారా ప్రవహిస్తూ మీ కుటుంబం ఒక ఆశీర్వాదానికి నిలయంగా ఉండాలని, కృప పొందిన వారిగా, ఆశీర్వాదాలు పొందిన వారిగా, అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చబడాలని కోరుతూ, తన ఆశీర్వాదాలు, దీవెనలు మీ మీద కుమ్మరించాలని, మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ తర్వాత వచ్చే ప్రతి తరానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించాలని మనసారా కాంక్షిస్తూ, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క తోడు, నీడ 365 రోజులు ప్రతి నిత్యం మీతో దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని దూతల కాపుదల మీతో ఉండి మిమ్మల్ని కాపాడాలని కోరుతూ ఉన్నాను. ప్రభు తన కృప, తన సమాధానం మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం అందరం కూడా దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచే చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మీరు దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు మేము ఉత్సహించి, సంతోషించి నిన్ను మహింపరచడానికి, నిన్ను గణపరచడానికి నీ సహాయం మాకు దయచేయండి. మమ్మలను ఎంతగానో ప్రేమిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి, మా కొరకు రక్తం కార్చి, మా జీవితాలను పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నీకు ప్రియమైనటువంటి వ్యక్తులుగా మా జీవితాన్ని మార్చి మమ్మలను ధన్యులుగా చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించటానికి, నిన్ను ఆరాధించటానికి, నీ సన్నిధిలో ప్రార్థించి నిన్ను మహిమపరచడానికి కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
నాకు యోగ్యత నిచ్చితివే. కృపచేత రక్షించి వారసునిగా చేసితివే. ఏ యోగ్యత లేని నాకు యోగ్యత నిచ్చితివే. నీ జీవ గ్రంథములో నా పేరు రాసి నీ రాజ్య వారసునిగా నన్ను చేసినావే. నీ జీవ గ్రంథములో నా పేరు రాసి నీ రాజ్య వారసునిగా నన్ను చేసినావే. కృప చాలును యేసు, కృప చాలును, కృప చాలును యేసు, కృప చాలును. కృపచేత బలపరిచి నన్ను స్వస్థపరిచితివే. కృపచేత బలపరిచి నన్ను స్వస్థపరిచితివే. ప్రేమించి పోషించి దీవించినావే. కృపచేత బలపరిచి నన్ను స్వస్థపరిచితివే. ప్రేమించి పోషించి దీవించినావే. నా తోడు నీడై నా చింత నిలిచి కనుపాపగా నన్ను కాపాడినావే. నా తోడు నీడై నా చింత నిలిచి కనుపాపగా నన్ను కాపాడినావే. కృప చాలును యేసు, కృప చాలును, కృప చాలును యేసు, కృప చాలును. కృపచేత ఆదరించి దేవా నాకు ఇచ్చిన నిరీక్షణ కొరకే నీకే స్తోత్రం. నేను కృంగి ఉండగా నన్ను లేవనెత్తావు. కృపచేత ఆదరించి నిరీక్షణ నిలిచితివే. కృంగిన నన్ను లేవనెత్తి కన్నీరు తుడిచితివే. కృపచేత ఆదరించి నిరీక్షణ నిలిచితివే. కృంగిన నన్ను లేవనెత్తి కన్నీరు తుడిచితివే. శాశ్వతమైన నీ కృప చూపి నీ సాక్షిగా నన్ను నియమించినావే. శాశ్వతమైన నీ కృప చూపి నీ సాక్షిగా నన్ను నియమించినావే. కృప చాలును యేసు, కృప చాలును, కృప చాలును యేసు, కృప చాలును, కృప చాలును యేసు, కృప చాలును, కృప చాలును యేసు, కృప చాలును. ఏమున్నా లేకున్నా ఏ సమయమందైనా ఏ స్థితికైనా యేసు కృప చాలును. ఏమున్నా లేకున్నా ఏ సమయమందైనా ఏ స్థితికైనా యేసు కృప చాలును. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా,
నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, పాడదాం. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. Oh, we worship you, Lord. యేసయ్యా, నాకు చాలిన దేవానికే స్తోత్రం. సంగమంతా మీరు ఎక్కడున్నా సరే దేవునికి స్తుతులు జరిగినవ్వండి. ఓ రియా యేసే. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృప లేకుంటే నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, పాడదాం. నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ కృప లేకుంటే నేనేమీ లేదయ్యా. ఓరియా నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను.
పైకి దేవా నీ కృపయే, నీ కృపయే కావలను. సిగలాడు నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. Hallelujah. The worship belongs to you, Master. Oh, gracious Lord. హృదయపూర్వకంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదామా. ప్రతి ఒక్కరు కూడా దేవా ఏమిచ్చి మీరు తీర్చుకోలేమయ్యా. నీకు స్తోత్ర, కనికర సంపన్నుడా నీకు స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నా పేరు పెట్టి నన్ను పిలిచిన వాడా నీకు స్తోత్రం. నీ కొరకే మేము జీవించగలుగుటకు సహాయం దయచేయడని రెండు చేతులు పైకెత్తి సంగమంతా ప్రతి ఒక్కరు మీరు ఎక్కడున్నా సరే, we worship you Jesus Lord. Hallelujah Hallelujah. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, నీ కృపయే కావలను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. Hallelujah. 1
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మన ధ్యానాంశము ఎవరు ఆయనకి ఇష్టలు, ఇన్ హూమ్ హీ డిలైట్స్. ఎవరు ఆయనకి ఇష్టలు లేక ఎవరి యందు ఆయనకి ఇష్టం అనేటటువంటి మాటను మనం చూస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ద లార్డ్ డిటెస్ట్స్ పీపుల్ విత్ ద క్రూకెడ్ హార్ట్స్ బట్ హీ డిలైట్స్ ఇన్ దోస్ విత్ ఇంటిగ్రిటీ. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవునికి ఎవరు ఇష్టలు అంటే యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. బైబిల్ గ్రంథములో మనకి యోబు కనబడతాడు. యోబు జీవితాన్ని మనం చూస్తే యోబు దేవుని దృష్టిలో యథార్థ వర్తనుడుగా అతను ఉన్నాడని దేవుడే అతను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యథార్థ వర్తన అనేది చాలా ప్రాముఖ్యమైంది. యథార్థంగా జీవించటం, నిజాయితీగా బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యోబు యొక్క యథార్థమైన జీవితాన్ని దేవుడు చూచి అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడనియు చెడుతనమును విసర్జించిన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రాంతమంతటిలో కూడా అతడు చాలా గొప్ప ధనవంతుడు, గొప్పవాడు, అయితే యథార్థవర్తనుడు. చూసారా, యథార్థంగా జీవించిన యోబు జీవితంలోకి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. తనకున్నటువంటి 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. తన ఆస్తి పోయింది. తనకు ఎన్నో రకాలైన అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులన్నిటిలో కూడా తాను ఇంత హార్డ్ సర్కమస్టాన్సెస్లో కూడా, ఇంత క్లిష్టమైన, కఠినమైన, జటిలమైన పరిస్థితుల్లో కూడా యథార్థతను వదలకుండా నీతిగా, నిజాయితీగా బ్రతకటాన్ని బట్టి దేవుడు అతన్ని రెండింతలుగా ఆశీర్వదించి అతనికి దేవుడు తన కృప అనుగ్రహించి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు అతనికి దయచేశాడు. అలాగే రెండో వ్యక్తి దగ్గరికి వస్తే హిజ్కియా యథార్థవర్తనుడిగా ఉన్నాడు. ఈ హిజ్కియా జీవితాన్ని మనం చూస్తే హిజ్కియా బ్రతుకులో అతడు యథార్థవర్తనుడిగా జీవించడాన్ని బట్టి అతడు కన్నీళ్లు విడిచి దేవుని సందులో ప్రార్థన చేయటం ప్రారంభించగా అతని దగ్గరికి యెషయా ద్వారా మరణ వర్తమానం వచ్చిన అతడు పట్టు విడవకు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసినందువల్ల అతడు దేవుని అనుగ్రహాన్ని పొందినవాడై తనకు 15 సంవత్సరాలు ఆయుష్ దొరికినట్లుగా మనం చూస్తున్నాం. అలాగుననే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా యథార్థ వర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోబు జీవితంలో ఆశీర్వాదాన్ని తెచ్చింది, హిజ్కియా జీవితంలో ఆయుష్ను పొడిగించింది. అలాగే యథార్థ వర్తనులుగా ఉంటే, ఈరోజు యథార్థ ప్రవర్తన కలిగి మనం జీవిస్తే మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉండే అవకాశం దేవుడు మనకు దయచేసేవాడిగా ఉన్నాడు. కనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా యథార్థంగా జీవించటం అంటే నీతిగా, నిజాయితీగా, ఖచ్చితంగా, నిష్కర్షగా దేవుని కొరకు బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అలా జీవించడం ద్వారా దేవునికి ప్రియముగాను, దేవునికి ఇష్టలుగాను జీవించటానికి వీలు కలుగుతుంది. అలాగూ దేవునికి ప్రియముగా, దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడో నాయనా, మా జీవితంలో నీకు ఇష్టలుగా బ్రతికేటటువంటి చక్కటి కృప మాకందరికీ దయచేయండి. మేమందరం కూడా నీకు ఇష్టమైన వారిగా ఉండడానికి, నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి నాయనా మీ కృప మాకు దయచేయండి. యోబు తన జీవితంలో నీకు ఇష్టంగా బ్రతికాడు. తద్వారా ఎన్ని శోధనలు వచ్చినా
ఎన్ని శ్రమలు వచ్చినా తన బ్రతుకులో గొప్ప కార్యం చేసి ఆశీర్వాదం ఇచ్చి రెండింతల ఆశీర్వాదాన్ని, రెట్టింపు ఆశీర్వాదాన్ని అతనికి దయచేశారు. అందును బట్టి నీకు మనసారా వందనాలు తెలియచేస్తున్నాం. అలాగే మా ప్రభువా, హిజ్కియా జీవితంలో కూడా ఆయన మీరు అద్భుతమైన కార్యం చేసి ఆయన అతని ఆయుష్ పొడిగించారు. చనిపోయేవాడిని బ్రతికించిన గొప్ప దేవుడవు నీవు. యథార్థంగా బ్రతకటానికి, యథార్థంగా ఈ లోకములో నాయన మా బ్రతుకును వెళ్ళదీయటానికి నాయన నీ కృప మాకు అనుగ్రహించండి. మాకు కావలసిన కృప మీరు దయచేసి ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఎవరెవరైతే నీ వాక్యాన్ని వింటున్నారో నాయనా, నీకు ఇష్టలుగా మేము జీవించటానికి కావలసిన యథార్థ ప్రవర్తన మాకందరికీ దయచేయమని, నీ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం మాకు దయచేయండి. యథార్థ హృదయాలను బలపరచుట కొరకై లోకమందంతటా నీ కనుదృష్టి సంచారం చేస్తూ ఉంటుండగా నాయనా, మేము యథార్థవర్తనులుగా బ్రతకడానికి కావలసిన శక్తి, సామర్థ్యాలు, గొప్ప కృప నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేసి దీవించాల్సిందని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వర్తమానం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముచున్నాను. రేపు మరొక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని కృప మీకు తోడైనను గాక. ఆమేన్.